నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం కుదిరింది. ఈ నేపథ్యంలో అసలు పొత్తుల వ్యవహారానికి ముందు మనం తీసుకుంటే 2020లో కావచ్చు, అదేవిధంగా 2014లో కలిసి పోటీ చేసినట్టు, ఆ తర్వాత విభేదించి ఒక్కసారిగా బీజేపీని ఘాటుగా విమర్శించారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ తరుణంలో ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక రకంగా కలిసి పోటీ చేయాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ పొత్తులు కుదుర్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ నేత లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అయ్యా చెప్పండి, ఎలా చూడొచ్చు పొత్తుల వ్యవహారాన్ని? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దీర్ఘాలోచన చేసి ఇప్పుడు ముఖ్యంగా పోలవరం కానీ, రాజధాని కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్తో సయోధ్యగా ఉండాలా. ప్రస్తుతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఇండికేషన్స్ ప్రజల్లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామి అయి తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి పైన తిలోదకాలు ఇచ్చింది కాబట్టి ఆ అభివృద్ధి పైన ముఖ్యంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టును మరి ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమైన రైతాంగానికి, త్రాగునీటికి, అందరికీ అవసరమైనటువంటి ప్రాజెక్టును పూర్తి చేసుకునేదానికి, పారిశ్రామిక కారిడార్ను కూడా మనం సంపాదించుకోవడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి కేంద్రంతో మనం తప్పకుండా సయోధ్యగా ఉంటేనే మనం అభివృద్ధి చెందగలం అనేటటువంటి ఒక ముందుగానే అంచనా వేసి మా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీతో సయోధ్యలో ఉన్నారు కాబట్టి అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరి ఉమ్మడి అజెండాగా తీసుకొని ఎన్డీఏ ద్వారా తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నదే ప్రధాన అంశంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, అభివృద్ధి వైపు నడపాలి, సంక్షేమాన్ని తిరిగి సరైనటువంటి మైనార్టీలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని పూర్తిగా అందించాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందనేది నా అభిప్రాయం. అంటే 2019లో అటు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నటువంటి భావన, అదేవిధంగా ఏదైతే బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వలేదన్నటువంటి వాదనలో కూడా ఒక రకంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ పైన, అటు నరేంద్ర మోడీ పైన. ఎలా చూడొచ్చు ప్రస్తుతం పొత్తులు పెట్టుకోవడాన్ని? అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు అనుకున్న అంచనాలతో కేంద్రం మనకు సహకరించలేదనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుకు రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో కేంద్రం సరిగా సహకరించలేదనేటువంటి ఒక ఉద్దేశంతో మా నాయకుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని కూడా మనం చేసుకున్నాం. దాన్ని ఫలితాలు కూడా మనం చవిచూసాం 19 నుంచి ఇప్పటి వరకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా మనం కేంద్రంతో సయోధ్యగా ఉండాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో అనుభవరీత్యా మా నాయకుడు మరి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, మరి ఆయన తీసుకునే నిర్ణయాన్ని చాలా మంచిగా ఉందని కూడా ప్రజలంతా అనుకుంటున్నారు. మరి దేశంలో రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం బీజేపీదే కాబట్టి ఆ ప్రభుత్వానికి మనకు ఆ చేదోడు వాదోడుగా ఉంటే ఈ రాష్ట్రాల్లో కుంటుపడినటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టుకునేదానికి మనకు ఏకైక మార్గంగా అదే కనపడుతూ ఉంది. అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల బీజేపీకి కేటాయించిన చోట్ల టీడీపీ త్యాగం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక రకంగా జమ్మలమూడు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం, పార్టీ కేడర్లో కూడా కొంత అసహనం వ్యక్తం అవుతుంది. ఎలా చూడొచ్చు? ఒక విధంగా మనం ఆలోచన చేస్తే మనం పార్టీ క్యాడర్లో ఉన్న కొన్ని స్థానాలు కోల్పోయేదానికంటే మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రానికి ఎక్కువగా మనం ప్రయోజనం పొందుతాం కాబట్టి
వాళ్ళు అడిగినటువంటి స్థానాలు కూడా చెప్పుకోదగ్గ స్థానాలు ఏమీ బీజేపీ వాళ్ళు అడగలేదు. 6 అసెంబ్లీ స్థానాలు, 5 లేదా 6 పార్లమెంటు స్థానాలు అడగడం జరిగింది. అవి అనేది పార్లమెంటు స్థానాలు ఒకటి ఎక్కువ తక్కువ అయినా మాకేం ఇబ్బంది లేదు రాష్ట్రం పరిపాలన చేసుకోవడానికి. 6 స్థానాలు అనేది దాన్ని సవరించుకునేదానికి ఎన్నో రకాలుగా ఆ క్యాడర్ను నిలబెట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి పదవులు మా క్యాడర్కి ఇచ్చుకొని ముందుకు తీసిపోయేదానికి, వాళ్ళని సంతృప్తిపరచడానికి మా నాయకుడు ముందుంటాడని నేను భావిస్తూ ఉన్నా. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి హరిప్రసాద్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడొచ్చు పొత్తులో నుంచి? ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ప్రయాణించాలి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. అదేవిధంగా రాష్ట్రంలో అరాచక పాలన ఉంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ఉంటే ఈ ప్రయోజనాల దృష్ట్యా 3 పార్టీలు కలిసి రేపు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ దినం 3 పార్టీలు ఒకటి కావడం జరిగింది. అంటే ఓ రకంగా గతంలో 2019లో కూడా బీజేపీని, అదేవిధంగా మోడీని కూడా ఒక రకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఎలా చూడొచ్చు ఇప్పుడు పొత్తులు చూసుకుంటే? అప్పుడు పరిస్థితులను బట్టి ఆ విధంగా చేశారు. అప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ గురించే మాట్లాడారు తప్ప ఇంకా మోడీ పరిపాలన గురించి ఏమీ మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఆ దినం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాలేదని చెప్పి స్పెషల్ స్టేటస్ అయితేనేమి, అదేవిధంగా కొన్ని ఆ దినం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన హామీలు కాలేదని చెప్పి మాత్రమే రావడం జరిగింది. అయితే కాలక్రమేణా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు సుమారుగా వాళ్ళు చేయగలిగినటన్నీ కూడా చేయగలిగారు. కాబట్టి ఇప్పుడున్న పరిపాలన దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాన్ని కోసం 3 పార్టీలు కూడా ఒకటి కావడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అయితే మైనార్టీస్ కొంచెం అనుమానం ఉంది. అయితే గతంలో తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి 2014 నుంచి 2019 వరకు అప్పుడు కూడా బీజేపీ వైసీపీతో కలిసే ఉంది. అయితే 2009 నుంచి 2014 వరకు ఈ 3 పార్టీలు కలిశాయి. అయినా అప్పుడు కూడా మైనార్టీస్ ప్రయోజనాలు కాపాడినాం. కాబట్టి బీజేపీ కూడా రాష్ట్ర మైనార్టీలకు అయితేనేమి ఏమాత్రం కూడా ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా మైనార్టీలే బీజేపీని స్వాగతిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము చేసిన పని ఎవరు కూడా తప్పుపట్టడం లేదు. అందరూ కూడా మైనార్టీలే కాదు, అందరూ కూడా హర్షిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటికే పొత్తు కుదిరిన తర్వాత ఓ రకంగా ఏదైతే టీడీపీ కావచ్చు, అటు జనసేన కూడా సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి, ఓ రకంగా పార్టీ క్యాడర్లో కొంత నిరుత్సాహం, అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి, ఏదైతే బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కోల్పోవాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఓ రకంగా అసహనానికి గురైనటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? అవి మామూలుగా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆశించే వాళ్ళు కొన్ని కారణాల వల్ల త్యాగాలు చేయాల్సి వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 ఎంపీలు తీసుకొని 1 ఎంపీ త్యాగం చేశాడు. ఆయన ఎంత గొప్ప మనసు ఉండాలా? ఆయనకు అనౌన్స్ చేసిన ఎంపీని కూడా 2 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం కలవాలనే ఉద్దేశంతో 1 ఎంపీ సీటు త్యాగం చేశాడు. కాబట్టి మా కార్యకర్తలు కూడా రేపు పరిపాలనలోకి రావాలంటే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ 3 పార్టీలు అధికారంలోకి రావాలని తప్పక త్యాగం చేయాలి. ఆ విధంగా త్యాగం చేసేదానికి అందరూ కూడా ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తుంది. సో మొత్తం మీద బీజేపీ పొత్తుతో రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటారా? తప్పకుండా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే ఈరోజు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఫైనాన్స్ సంబంధించినటువంటి ఇబ్బంది రాకుండా ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం ఫెడరల్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా
ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు 3 పార్టీలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజల ఇంట్రెస్ట్ను కాపాడుతారని చెప్పి ప్రజల ఇంట్రెస్ట్కు ఇబ్బంది కలిగించారని చెప్పి మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు వల్ల రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఎందుకంటే కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ పొత్తులు కుదుర్చుకోవడం జరిగిందనేటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.